త్వరలోనే దీనికి సంబంధించిన డేట్స్ని మనం అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు ఎదురు చూడండి. అది బహిరంగ సభ లేకపోతే ఆన్లైన్ మీటా, అది డిస్కషన్ ప్రోగ్రామ్ ఏదన్నది మనం త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. అప్పటి వరకు వాళ్ళని ఎదురు చూడమని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఒకసారి మన డిస్ప్లే చూద్దాం. కనబడుతుందా మీకు? నా మొబైల్కి ఏదో అయిపోయింది, నాకు ఏం కనబడట్లేదు. కనిపిస్తుందా? కొంచెం లైట్. కొన్ని వారాలుగా మనం జియోగ్రఫీ, రైట్ రూట్ వర్డ్ జియోగ్రఫీ కూడా మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్కి రైట్ వర్డ్ కాదు, అది జియోగ్రఫీ. ప్రొనౌన్సియేషన్లో జోగ్రఫీ అంటాం, కానీ జోగ్రఫీ అంటే అట్మాస్ఫియర్కి సంబంధించిన వర్డ్. జియోగ్రఫీ అంటే కొండలు, గుట్టలు, మెట్టలు, సముద్రాలు, ఎడార్లు, వీటన్నిటికీ సంబంధించిన వాడే రూట్ వర్డ్ జియోగ్రఫీ. దాన్ని వాడుతున్నాం. మీకు కనబడుతుందా? మీకు కనబడట్లేదా? ఓకే, రైట్. మనం అందులో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 చూస్తున్నాం కదా. మనం ముఖ్యంగా పాఠ్య భాగాల ప్రణాళికను మనం చూస్తున్నాం. ఓకే, బాగుంది, అలా వదిలే. ఓకే, మొన్నటి వరకు మనం చూసింది ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రాత్మక నేపథ్యం. ఇది విన్నారు కదా, గ్రీకుల దగ్గర నుంచి రోమన్స్ వరకు. ఈ యూనిట్ 1 మనం చూసాం. ఇది మన పీపీటీ కాదు. నేను కాపీ కూడా తెచ్చాను, సిగ్గు లేకుండా చెప్తున్నాను. కాపీ కూడా తెచ్చాను, మనం చేస్తున్న రాక అలాగే కాపీ కూడా మక్కి నేను చెప్తున్నాను. 2, అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే చారిత్రాత్మక నేపథ్యం. 2వది సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటే సామాజిక సాంస్కృతిక నేపథ్యం, అంటే సామాజిక ప్రపంచం ఆ రోజు ఎలా ఉంది. యూనిట్ 2లోకి వచ్చాం మనం. మీరు యూనిట్లు అనకండి. మళ్ళీ ఎగ్జామ్స్ ఏం పెట్టంలేండి, కంగారు పడకండి. జస్ట్ ఏదో మనకి పబ్లిక్లో ఒక థియలాజికల్గా మాట్లాడుకుంటున్నాం కనుక అర్థవంతంగా ఉండడానికి పాయింట్స్ మనం రేట్ చేసుకుంటాం, హెడ్లైన్స్ మాత్రమే. ఓకే, ఈ సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటే సామాజిక ప్రపంచం, సంస్కృతి, కల్చర్, వీటి మాట్లాడుతున్నప్పుడు ఏముంది సామాజిక ప్రపంచం, దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆ రోజు ఏదైతే సమాజం యొక్క ప్రభావం ఉందో బైబిల్లో దాని ప్రభావం అలా ప్రింట్ అయింది. అంటే మొదటి శతాబ్దపు సోషియో కల్చర్ మనకు తెలియకపోతే కొన్ని పదాలు అర్థం చేసుకోవడం కష్టం. ఉదాహరణ చెప్తాను వినండి. నేను క్రీస్తుకి బానిసనై ఉన్నాను అంటాడు. అడుగుతున్నాను, బానిస అంటే స్లేవ్ అనకండి. అడుగుతున్నాను, బానిస అంటే ఏదో ఉంది ఆ రోజుల్లో. 2వది, రోమా సైన్యాన్ని చూస్తూ పౌలు గారి పత్రిక రాస్తూ క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్ల, జట్టి అయిన సైనికుని వల్ల నాతో పోరాటం చెయ్యంటాను. అడుగుతున్నాను, సైనికుడేంటి? నువ్వు సైనికుడు అనగానే మన లోకల్ టెర్మినాలజీలో ఉన్న దాన్ని పెట్టి చదవకూడదు. మొదటి శతాబ్దంలో ఏదో ఉంది సోషియో కల్చర్. బానిస, స్లేవ్ అనే దానికి ఏదో అర్థాలు, సామాజిక స్పృహ ఏదో ఉంది. ఇంకా ఏమేమి పదాలు వాడారంటే అక్కడున్న సింబల్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, లిజియోన్స్ అంటే దళాలు ఉన్నాయి. వీటన్నిటి గుర్చిన అనేకమైన పొంకాల పదాల కూర్పు, ఎన్నో మనకు మింగుడు పడని బైబిల్ రచన ఉంది. ఆ ఎర్బ్స్ మనకు తెలియాలి ఖచ్చితంగా. వాటిని గురించి తెలిస్తే కానీ న్యూ టెస్టిమెంట్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందంటే కష్టంగానే ఉంటుంది. ఎందుకు అది కష్టతరం అవుతుందంటే కొన్ని ముఖ్యమైన సంగతులు దానితో ముడిపడి ఉన్నాయి కనుక అన్నీ మనం డిస్కషన్ చేయట్లేదు. కానీ న్యూ టెస్టిమెంట్కి ఏవైతే అవసరమో చెప్పండి, అవి మాత్రమే మనం డిస్కషన్ చేస్తున్నాం, అవి మాత్రమే మనం తెర మీద తీసుకొస్తున్నాం. ఏమేమి చూడబోతున్నాం ఈరోజు అంటే అన్నీ చూడం. కానీ మీకు టైటిల్ చెప్తున్నానండి, రోమ్ మిలిటరీ ఎలా ఉండబోతుందో చూస్తున్నాం. రోమన్ మిలిటరీ అంటే రోమీల ఆర్మీ దళాలు ఎలా ఉండబోతున్నాయి చూస్తున్నాం. 2వది సోషల్ క్లాసెస్ అంటే సామాజిక తరగతులు. మన ఇండియాలో దీన్ని క్యాస్ట్ అంటారు. అక్కడ కూడా తరగతులు ఉన్నాయి, వాళ్ళ కేటగిరీస్ వేరుగా ఉన్నాయి. అంటే సోషల్ క్లాసెస్ ఉన్నాయి. 2వది రోమన్ సిటిజన్షిప్. పౌలు గారు దీన్ని ఎత్తి మాట్లాడాడు పత్రికల్లో కానీ అపోస్తుల కార్యంలో. అందుకు పౌరసత్వాన్ని గురించిన అవగాహన మనకు ఉండాలి. 4వది రోమన్ లా, వాళ్ళ చట్టాలు, పరిధులు, ఎవరెవరికి ఏ హక్కులు కల్పించారు, ఖచ్చితంగా అవగాహన దీని మీద ఉండాలి. నెక్స్ట్ సోషల్ మొరాలిటీ. ఆ రోజుల్లో నైతికతని దేన్ని అనేవారు, ఆ రోజుల్లో ఇది నీతి అని దేన్ని బట్టి వారు కొలిసేవారు. నెక్స్ట్ 6వది ఎంటర్టైన్మెంట్ ఉంది. రోమ్ ప్రభుత్వం కింద తెలుసుగా, కొలేసి మీకు ఐడియా రావాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ మొదటి శతాబ్దంలో హీరోలుగా నిలబడ్డాయి. మళ్ళీ చెప్తున్నాను వినండి,
రోమ్ మిలిటరీ ఉంది. రోమ్లో మన ఇండియాలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ క్యాస్ట్ కాదు కానీ క్లాసెస్ అంటే తరగతులు ఉన్నాయి, అవి మెయింటైన్ చేస్తారు. మూడవది, వారి యొక్క సిటిజన్షిప్ అందరికి ఇవ్వలేదు. అమెరికా వెళ్ళినోడి గ్రీన్ కార్డ్ వెంటనే ఎలాగైతే ఎవరో రోమన్ సిటిజన్షిప్ అందరికీ ఇవ్వలేదు. వాళ్ళకి కొంత పౌరసత్వం ఉంది. ఆ బ్యాచ్ని సైలెంట్ కూడా మనం. నాలుగవది, రోమన్స్కి లా ఉంది. ఐదవది, వారి యొక్క మొరాలిటీ ఉంది. ఆరవది, వాళ్ళకి వినోదానికి పెద్ద పెట్టేశారు, అదే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. వీటన్నిటిని గురించి ఎక్కడి నుంచి తిరిగి ఇవన్నీ డౌన్లోడ్ అయ్యాయంటే గ్రీకుల దగ్గర నుంచి ఉన్నాయి. ఆ గ్రీకుల ప్రభావం వాళ్ళ ప్రభుత్వం దిగిపోయినా, బాగా వినాలి, గ్రీకుల ప్రభుత్వం దిగిపోయినా కానీ ఆ ప్రభావం మాత్రం ఏ ప్రభుత్వం మీద పడింది? రోమిల ప్రభుత్వం మీద ఉంది. అంటే ప్రభుత్వం అయితే మారింది కానీ ప్రభావం ఉంది. అందుకే వాళ్ళ దేవుళ్ళే వీళ్ళ దేవుళ్ళు అయ్యారు, వాళ్ళ కల్చరే వీళ్ళ కల్చర్ అయింది, వాళ్ళ ఆర్మీని ఫాలో అయిన ఆర్మీ విధానాలే వీళ్ళ ఆర్మీ కూడా అయిందంటే ఇంచుమించు ప్రభుత్వం మారింది కానీ పద్ధతులు మాత్రం అవే. ఇప్పుడు మనం అన్నీ చూస్తామంటే అన్నీ చూడం కానీ మొట్టమొదట మనం చూడబోయేది రోమ్ మిలిటరీ చూడబోతున్నాం. అందులో రోమ్ మిలిటరీని మనం ఎందుకు చూడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సందర్భంలో కొన్ని పదాలు ఈ దళాలకు సంబంధించి వాడారు. ఎక్కడ వారాడు? ఇక్కడ ఒక పదం చూడండి, లిజియోన్స్ అంటారు. లిజియోన్స్ అంటే వీళ్ళ మూల పదాలను బట్టి దళం అని. లిజియోన్ అంటే దళం, లిజియోన్స్ అంటే దళాలు. అంటే ఈ దళము అనే దాన్ని ఎందుకు వాడారంటే ఎక్కడ వాడారు? ఈ దళాలనే పదం మత్తయి సువార్తలో వాడారు. నీకు గుర్తుందో లేదో, మత్తయి సువార్తలో వాడినప్పుడు ఒకరోజు మీకు గుర్తుందా, ఒక వ్యక్తికి దయ్యం పట్టిందంట. మీకు ఐడియా ఉందో లేదో, కొంచెం దయ్యం కూడా కోసం ఆడుకుందో జాతకు వినండి. ఈ దయ్యం పట్టినప్పుడు బాగా వినాలి, ఈ దయ్యం పట్టిన వ్యవహారపు శైలి మాట్లాడుకున్నారు. అదేమైనా వచ్చిన మీకు ఐడియా ఉందా? ఆడి పేరు సేన. మార్కు సువార్త చూద్దాం పోనీ. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. దయ్యం పట్టిన వాడితో మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మాట్లాడుతున్నది వ్యక్తితో కాదు, లోపల ఉన్న ఒక డార్క్ పవర్ ఉంది, అది పేరు దురాత్మ. ఆ దురాత్మతో మాట్లాడుతున్నాడు. పైకి వ్యక్తి కనబడుతున్నాడు కానీ వెనకాల మాత్రం ఇంకొకడు ఉన్నాడు, ఆడి పేరు సేన. ఎవరట? సేన. ఏ సేన? ఈ సేన కాదు, ఏ సేన అని అడుగుతున్నాను. ఏ సేన? సేన అంటే ఏంటి చెప్పండి. సేన అంటే అడుగుతున్నాను. సమూహం అంటే అడుగుతున్నాను. అంటే ఎంత సమూహం? సేన అన్న బాగుంది. ఈ సమూహం అంటే ఎంత? ఇంత 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 ఎంత? దానికి వాడిన పదమే దళం అన్నారు. అంటే ఏ దళం అంటే ఏ టెర్మినాలజీలో వాడిన దళం అది? అంటే ఏ భాషా పరిజ్ఞానంతో మారుగారు వాడిన పదం అది? లిజియోన్ అనే ఆ పదం, అంటే దళం అనే పదం. అంటే ఒక దళానికి ఎంత సంఖ్య ఉంటుందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేస్తారు, ఎప్పుడు స్టడీ చేస్తారు చేయండి. ఒక దళానికి వచ్చి 6000 మంది ఉంటారంట. ఎన్ని? ఇప్పుడు చెప్పండి. మేము సేన అన్నారంటే ఒకళ్ళలోకి ఎన్ని దయ్యాలు దూరే అన్నమాట? ఓరు నాయనో, ఎన్ని? 1 దూరితేనే కంగారు, 2 దూరితేనే కంగారు. ఆళ్ళలోకి ఎన్ని దూరేయట? 6000 దయ్యాలు. సందర్భం కాకపోయినా ఒక మాట చెప్తున్నాను, ఎన్ని వేల దయ్యాలు ఏ బాడీలోకి దూరాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలి చెప్పండి? అది. ఎందుకంటే వాడు అంటాడు, ఆ సేన, ఆ సమూహం, ఆ 6000 మంది ఏమంటారంటే, ఆ 6000 మంది కలిసి, ఆ పిల్లల్ని కొంచెం సైలెంట్ ఉంచమని, 6000 మంది కలిసి ఏమంటారంటే, మమ్మల్ని పందుల్లోకి వెళ్ళడానికి చెప్పండి అనుమతి. అంటే పందుల్లోకి వెళ్ళాలన్నా, మనుషుల్లోకి వెళ్ళాలన్నా, యోబు దగ్గర రావాలన్నా, పౌలు దగ్గర రావాలన్నా, భూమి మీద వాడు ఎక్కడ ఎలా పనిచేయాలన్నా, ఆడికి గేట్స్ ఓపెన్ అవ్వాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అది. ఆడి ఎంత జనాలను భయపెట్టినా ఆడికి ఎవరంటే భయం చెప్పండి? ఆయన పేరంటే భయం, ఆయన సేవకులంటే భయం, ఆయన వ్యక్తుల పేర్లు చెబితే భయం. అందుకే చూడండి, పౌలంటే భయం, శీలంటే భయం, పేతురంటే భయం, దేవుని పిల్లలంటే భయం. ఇది నాకు అనుభవం లేదు కానీ ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని జంతువులకి దేవుని పిల్లలు తెలుస్తారు ఏంటో నాకు తెలియదండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్ని కుక్కలు మనల్ని చూస్తే మరగవు. నన్ను ఎందుకో మరి మనల్ని ఎప్పుడు ఏ కుక్క ఏమందు. నిజంగానే నేను ఎప్పుడు అలాగ వెళ్ళినా అంత సమూహంగా ఉన్నా మనల్ని ఏమో మరి తెలిసిన అబ్బాయిలాగా అలా చూస్తుంటాయి. గాడ్ బ్లెస్ యూ అనుకుంటా.
కానీ కొంతమందిని చూస్తే ఎగేసుకుని వచ్చేస్తాయండి. అంటే వాటికి ఏమనిపిస్తుంది? అవి గుర్తుపట్టలేదన్న పాయింట్ కాదు, దాని మీద నేను డిబేట్ చేయట్లేదు, దాని గురించి ఆర్గ్యుమెంట్ కాదు. కానీ జంతువులు ఎలాగైతే ఈడు మనోడు బయటోడు, ఈడు మండలం కాదు, ఈడు పక్క జిల్లా, ఈడు పక్క పంచాయతీ అని ఎలా అయితే కుక్కలు నక్కలు గుర్తెడుతున్నాయో దయ్యాలు కూడా గుర్తెడతాయంట. 6,000 సమూహం అంటే ఒక లిజియోన్ దళం అంటే 6,000 మంది. మేము ఎంతమంది ఉన్నామంటే ఇతగాళ్ళు 6,000 ఆత్మలాళ్ళు ఆవహించే అంటే వాడు బిహేవియర్ ఎలా ఉండుంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఆడు ఎంత వికారంగా ఉండుంటాడు, ఆడు కళ్ళు ఎలా ఉండుంటాయి, ఆడు పళ్ళు ఎలా ఉండుంటాయి, ఆడు జుట్టు ఎలా ఉండుంటుంది. ఆ రోజు లిటరల్గా సీన్లో మనం లేం, కానీ ప్రభువు కాబట్టి వాడిని డీల్ చేస్తున్నాడు. కానీ నువ్వు నేను వెళ్ళాడికి ప్రార్థన చేయమంటే ఆ రోజు మన పరిస్థితి ఏంటి? దళమే. ఇంకా ఆ రోజు మనం వెళితే ఏమవుతాం? దయ్యం పట్టిందో లేదో నిజంగా తెలియదు, కానీ నిజంగా దయ్యం పట్టిందో లేదో తెలియని వాళ్ళు దయ్యం పట్టినట్టు వాళ్ళు ఉంటే నీ పేరేంటి అని అడిగితే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారంట. అక్కడి నుండి వచ్చాను, నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడట. ఇలా చూసి వీడియో చూసేలేదు మీరు, పోను అందట. పో, యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అంట అన్నదట. చాలా చూసిన ఇలాంటి అంది. నేను అడుగుతున్నాను, ఈవిడ నిజంగా పట్టిందో లేదో కానీ ఈవిడ మన మాట వింటుందా? 6,000 దయ్యాలు ప్రభువుతో ఆ రోజు డిస్కషన్ చేసి ఒక్క స్వరంతో మీరు ఎవరు అని అడిగితే వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో 6,000 మంది ఉన్నాం ఇందులో. వీళ్ళు 6,000 మంది, 6,000 మంది వీళ్ళలో నివసిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, అంటే ఒక రోజు దళము రోమన్ పరిభాషలో ఒక దళానికి వచ్చి 6,000 మంది ఉంటే దాన్ని మళ్ళీ విభజిస్తే కాల్బలం అనే పదం ఉంది చూసారు పాత నిబంధనలు కొత్త నిబంధనలో. కాల్బలం అంటే కాల్బలం అంటే ఎంత? 5,300 మందిని కాల్బలం అంటారు. అందుకే ఫిగరేటివ్గా ఏమంటారంటే 6,000 చిల్లర అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, పక్కా సంఖ్యిస్తే కాల్బలం సంఖ్య 5,300 మంది. అదే ఒక దళం రోమా పరిభాషలో ఒక దళం ఎంత అంటే 6,000 మంది. నెక్స్ట్ అది అస్కక్క దళం, నాకు తిరగట్లేదు. ఏదైతే దళం ఉందో దీనికంటే నెక్స్ట్ అంటే థర్డ్ ప్లేస్లో ఉపయోగించేది 700 మందిని. నెక్స్ట్ ఇంకా సైన్యం విభజించుకుంటూ వెళ్ళిపోతే 6,000 మందిని 10 భాగాలుగా విభజిస్తారట. ఎన్ని భాగాలు? 10 భాగాలు. 10 భాగాలు 6 భాగాలని 6,000 మందిని క్షమించండి 6,000 మందిని 10 భాగాలుగా విభజిస్తే 10 భాగాలంటే భాగానికి వచ్చి ఎంతమంది ఉంటారు? భాగానికి వచ్చి ఒక భాగానికంటే వాళ్ళు 10 భాగాలుగా విభజిస్తే 10 భాగాలుగా విభజిస్తే ఒక పదాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ పదం ఏంటంటే శత అంటారు. ఎంత? శత అంటే ఒక శతాధిపతి అనే పదం ఉందిగా మనకి. ఎంత? శతాధిపతి అంటే వాళ్ళని 10 భాగాలుగా ఉపయోగిస్తే 10 రౌండ్స్గా వాళ్ళని విభజిస్తే 10 భాగాల్ని ఒక శతంగా విభజిస్తే ఆ 100 మందికి ఒక శతాధిపతి ఉంటాడు అనమాట. అంటే ఇది రోమన్ మిలిటరీలో వాడే చెప్పండి లెక్కలు, పదాలు. సైన్యంలో ముఖ్యమైన వారు ఎవరంటే బాగా వినాలి, సైన్యంలో ముఖ్యమైన వారు ఎవరంటే శతాధిపతి. ఎవరు? శతాధిపతి. ఇవి ఎక్కడెక్కడ వాడు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలిని ఎవరు చెప్పండి? శతాధిపతి. శతం అంటే మనకు అర్థమైంది కనుక 100 అంటున్నాం. ఇందులో 100 అంటే ఎక్కడది? 6,000 మందిలో ఒక భాగం పక్కకు తీస్తే ఆ భాగానికి ఒక చిన్న భాగం పెడితే ఆ భాగాన్ని 100 మంది బెటాలియన్ చేస్తే ఆ బెటాలియన్కి సీనియర్ ఆఫీసర్ ఎవరంటే చెప్పండి? శతాధిపతి. అంటే కొర్నేలి గారు చిన్నోడు కాదు, ఆయన కమాండర్. అలాంటి రోమా అధికారంలో సైన్యం మీద అధిపతిగా పనిచేస్తున్న ఆయనకి గరుకైన స్వభావం లేదంట. ఆయన పోలీసుడైనా కానీ, ఆఫీసర్ అయినా కానీ, మిలిటరీ అయినా కానీ, అలాంటి గొరుకైన ఉద్యోగం చేస్తున్న ఆయనకి ఆయన మాట కానీ మనసు కానీ గొరుగ్గా లేదట. ఆయన అందరికీ దాన ధర్మాలు చేస్తూ తిరుగుతున్నాడట. అంటే చిన్నోడేం కాదు, పెద్దోడే. కొర్నేలి అనే కేడర్ మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ లెక్కలు మనకు ఎంతోకంత తెలియాలి వద్దా? అందుకే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉండాలి. మూడోది మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు
ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో, ఎవరట? ఒక శతాధిపతి వచ్చి తన దాసుడు, ఇప్పుడు చెప్పండి, తన దాసుడు అంటే ఈయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు, ఆయన దగ్గర పనిచేస్తున్న సర్వెంట్స్ ఉన్నారు, ఆ సర్వెంట్కి ఎవరికి బాలేదట, ఆ బాలేని ఆయన ఎవరిని సంప్రదిస్తున్నాడు చెప్పండి? ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఇప్పుడు చెప్పండి, 100 మంది అధికారిగా ఉన్నవాడు, 100 మంది ఉద్యోగస్తుల మీద అధికారిగా ఉన్నవాడు మాట ఎలా ఉంటుందండి? ఆయన వస్తారా, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలా చెప్పండి? నాకు ఎంతో 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అనుకోండి, అంటే మామూలుగా చెప్తున్నాను, నన్నే పోసుకుంటే ఇంకెవరు పోసుకున్నా బాగోదని ఎలా ఉంటామండి? రాజుగారిలో ఫీల్ అవుతాం. ఎవరు అక్కడ? బాటిల్ ఏదిరా, కచ్చిపోయేది అదేదిరా, ఇంకా నాకు అందరూ సర్వెంట్లే అడుగుతున్నా. నా కింద మెన్ పవర్ ఉంటే నా మాట మారిపోద్ది, నా సూప్ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. యేసు ప్రభుతో కొంతమంది వచ్చి ఆయన గౌరవించి తగ్గించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు అనుకోకండి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారంట ఆయన దగ్గరికి. అంత పెద్ద ఆఫీసర్ అంటే కొర్నేలు ఒక పెద్ద ఆఫీసర్, ఆయన శతాధిపతి ఒక పెద్ద ఆఫీసర్. ఆయన అలాంటి వారు వచ్చి నజరేతులో పుట్టి ఎన్నిక లేని వారి దగ్గరికి వచ్చి, ఎంపిక చేయబడిన వ్యక్తిగా తృణీకరింపండిగా వడ్లవాని కుమారుడిగా పిలువబడుతున్న ఈయన దగ్గరికి వచ్చి తల వంచి దించి వాళ్ళు సాష్టాంగపడి అన్నారట, దేవుని కుమారుడా, మా దాసుని స్వస్థపరచవయ్యా అని అడిగారు. అంటే అంత పెద్దోళ్ళు వచ్చి ఆయన దగ్గర సాష్టాంగపడుతున్నారంటే కదులుతున్న దైవ స్వరూపం, దైవ ప్రవక్తన ఆ రోజుల్లో ఏదో ఒక యాంగిల్లో ఆయన్ని నమ్మారు. ఇంకా ఎవరున్నారు ఒకసారి చూడండి, మార్కు సువార్త 15:39. మార్కు సువార్త 15:39. మార్కు సువార్త 15:39. ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణము విడిచుచు, నిజముగా ఈ మనుష్యుడు దేవుడు కుమారుడే, యేసుక్రీస్తు వారి యొక్క డెత్ని కన్ఫర్మ్ చేసి డెత్ సర్టిఫికేట్కి ఎవిడెన్స్గా నిలబడిన ఒక శతాధిపతి ఉన్నాడంట. మీరు బాగా వినండి, ఆయన చనిపోయాడని పిలాతు కన్ఫర్మ్ చేయాలంటే డెత్ సర్టిఫికేట్ ఎవరు కన్ఫర్మ్ చేయాలి చెప్పండి? అక్కడ ఉన్నాడు ఒక క్యాడర్, హై క్యాడర్లో. అంటే ఈయన చనిపోకపోతే ఏం చేస్తారు చెప్పనా? పెద్ద పెద్ద ఇనప రాడ్లు లాంటి సుత్తులు తీసి ఆ సుత్తులతో ఏం పాల్గొడతారు చెప్పండి? మోకాళ్ళ సేళ్ళ పగలు కొడతారు. ఎందుకు మోకాళ్ళ సేళ్ళ ఎందుకు సిలువ మీద ఉన్న ఖైదీలకు పగలు కొడతారంటే కారణం ఒకటే, ఆ మోకాళ్ళ మీద ఉన్న శీలలో పగలు కొట్టడానికి కారణం సిలువ వేయబడిన పొజిషన్. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇలా ఉంటారు, వాళ్ళ బాడీ ఈ షేప్ వస్తుంది, ఆ ఈ షేప్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రీతింగ్ కొరకు అప్ అండ్ డౌన్ ఊగుతారు. ఇలా ఇలా పైకి లేచినప్పుడు గాలి తీసుకుంటారు. ఆ గాలి తీసుకున్నప్పుడు ఇలా ఒకే మేకు మీద 2 కాళ్ళు ఇలా వేసి నిలబెడతారు కనుక నిలబడే పొజిషన్ కష్టం అవుతుంది కనుక నిలబడలేక మళ్ళీ ముందుకు వంగుతారు. ఇలా ముందుకు వంగినప్పుడు మళ్ళీ ఆ మండశీల వాళ్ళని పొడి చేస్తారు కనుక నిలబడలేక మళ్ళీ పైకి ఊగుతారు. అలా పైకి కిందకు ఊగకపోతే బ్రీతింగ్ వాళ్ళకి అందదు. ఆ బ్రీతింగ్ అందకుండా చనిపోవాలి గనక ఖైదీ త్వరగా చనిపోవాలని ఆ రోజుల్లో ఏం చేస్తారంటే వాడు మోకాళ్ళ మీద పైకి కిందకి లేకుండా చెప్పండి సుత్తిచ్చి కొట్టి మోకాలు ఎరగొడేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆయన సుత్తి చేత కొట్టలేదు, బల్లెం చేత పడలేదు, ఏది చేయకముందే ఆయన చనిపోయాడని శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత ఆయన పొడిసి మరీ ప్రాక్టికల్గా కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి అంటున్నారు, ఇది ఈయన చనిపోయాడు. పిలాతు నమ్ముతున్నాడు. ఎందుకంటే పిలాతుకి ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలా ఉద్యోగం ఉంటుందా, ఇలా తల మీద మెడ ఉంటుందా? రోమా సైనికులు తప్పు చేస్తారట, గుర్తుపెట్టుకోండి. చాలామంది యేసుప్రభు వారు తిరిగి లేవలేదు. ఈ కొంతమంది ఉన్నారు దావా ప్రసంగికులు అని, వాడు ప్రవీణ్ అన్న దావా, ఇలా దావా అరువు, ఈ అరువు బ్యాచ్ దావా బ్యాచ్ ఏమంటారంటే కొంతమంది యేసుప్రభు వారట చనిపోలేదట స్పృహ కోల్పోయాడట. వీళ్ళు చూసారు అక్కడ ఉండి, చనిపోలేదట స్పృహ కోల్పోయాడట. ఆ స్పృహ కోల్పోయినప్పుడట శిష్యులు చనిపోయడానికి లోనట్టేసారట. ఈ లోపు లెగిసిపోయి వాళ్ళు నిద్రపోయినప్పుడు ఎవరు? సైనికులు. శిష్యులు ఎందుకు నిద్రపోతారు? సైనికులు నిద్రపోయినప్పుడు ఆ సైనికులు అలా నిద్రపోతే ఇలా స్లోగా అలా బయటకు వస్తారట. ఎవరు అడుగుతున్నారు? ఇలాంటి నెగ్లెక్ట్గా జాబు చేసి ఆ షిఫ్ట్ డ్యూటీలో ఏ ఆఫీసర్ ఉంటాడో ఆ రోజు ఎవరైతే మెన్ పవర్ ఉద్యోగం చేస్తారో ఖైదీ తప్పించుకుంటే సస్పెండ్ చేయడం, తర్వాత శాలరీ కటింగ్లు ఉండవు మనకులాగా. కథ మోగయ్యా.
దేవాలయానికి తీసుకెళ్తారు, పైనుంచి కిందకు దోసేస్తారు. మీరు చూడండి వాళ్ళ యొక్క కమాండర్స్ తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్లు ఎలా ఉంటాయో రోమన్ మిలిటరీ శిక్షా స్మృతి చదవండి. వాళ్ళ పొరపాటు నిజంగా నిద్రపోయినప్పుడే శిష్యులు ఎత్తుకెళ్ళిపోతే చంపి పడేస్తారు వాళ్ళని. వాళ్ళ కథలు బాగా అంటే వాళ్ళ కథలు చెప్పినా, స్టోరీస్ అల్లినా, ఎంత బలమైన సాక్ష్యాలు పెట్టినా వాళ్ళ ప్రాణాలకి బాగా ఉండాలి. వాళ్ళ ప్రాణాలకి ముప్పే. దొంగ సర్టిఫికేట్ ఇచ్చి చనిపోకపోయినా చనిపోడని చెప్తే ఈయన కుటుంబాన్ని వండేస్తుందా గవర్నమెంట్? ఈ మత పెద్దలు వెళ్ళి ఆ మనిషి చనిపోకపోయినా చనిపోడని ఈ మనిషి సర్టిఫికేట్ ఇచ్చని వీళ్ళు ఊరుకుంటారు. నక్కల్లా తిరుగుతారు చుట్టూ, గోతు చుట్టూ, ఆ యేసుప్రభు సమాధి చుట్టూ. ఇప్పుడు చెప్పండి, శతాధిపతి భయపడిపోడు. ఏం భయపడిపోయారు? ఇదిగో మేము చాలామంది ఖైదీలను చూసాం. చాలామంది ఖైదీలు మేము బలివేస్తున్నప్పుడు, క్షమించండి, చంపుతున్నప్పుడు, శిక్షకు గురేసినప్పుడు మా కుటుంబాన్ని తిట్టిన వాళ్ళు మేము చూసాం. మా తల్లులను తిట్టారు, మా భార్యను తిట్టారు, మా పిల్లలను తిట్టారు, నా భవిష్యత్తును తిట్టారు, నా ఉద్యోగాన్ని తిట్టారు, మమ్మల్ని అందరినీ తిట్టారు. కానీ ఈ మనుషుడు మాత్రం ఫస్ట్ టైం నా సర్వీస్లో నేను చూస్తున్నాను, తండ్రి అని ఎవరినో పిలుస్తున్నాడు, భూమి మీదకి మమ్మల్ని చూపిస్తున్నాడు. వీళ్ళు ఏమి చేయుచున్నారు, వీళ్ళు ఎరగరు ప్రభువా, క్షమించమని అంటున్నాడు. నా లైఫ్లో, నా సర్వీస్లో డిఫరెంట్ కేసు నేను చూశానని ఆలోచించుకునే లోపు ఉన్నపాట నా దేశమంతా చీకటి అయిపోయింది. ఒకే ఒక్కసారి నేల కదిలిపోయింది, బండలు బద్దలాసిపోయాయి, సమాధుల్లో మనుషులు లెగిసిపోయారు. ఇవన్నీ చూసినప్పుడు నా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, ఈయనెవరో కాదు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. ఈయన దేవుని కుమారు, దేవుని కుమారు. సార్ నేను డిక్లేర్ చేస్తున్నాను, ఈయన దేవుని కుమారు. కంగారు అయిపోయింది ఆ రోజు. రోమా దళం, గుర్తుపెట్టుకోండి. కమాండర్ ఉన్నాడంటే ఇప్పుడు సిలువ చుట్టూ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఆ రోజు? ఖచ్చితంగా 100 మంది కాపలా కాసుకుంటారు ఆ రోజు. 100 మంది సిలువ చుట్టూ కాపలాగేస్తే స్త్రీలు ఎక్కడ తీసుకెళ్ళగలరు, శిష్యులు ఎక్కడ తీసుకెళ్ళగలరు? అయినా రోమా సైనికులతో ఫైట్ చేయడం అంటే మాటలా? బలమైన శిక్షణ తీసుకున్న కవాతులు ఎరిగిన సైనికులు, వాళ్ళతో ఫైట్ చేయడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆయన బతుకున్నప్పుడు ఆయనతో మాట్లాడారు, ఆయన చనిపోయినప్పుడు ఆయన నీతిమంతుడు దేవుడు కుమారుడు అని తీర్పిచ్చారు. ఇంకా ఏముంది? రెఫరెన్స్ 2 చూసి త్వరగా మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వానికి, క్షమించండి, 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం, త్వరగా 27వ అధ్యాయం 1వ వచనం. పటాలంలో శతాధిపతి అయిన ఒక ఆయనకి అప్పగించండి. మీరు అడుగడుగుని పదాలు మనకు కనబడుతున్నాయి. పటాలం ఏంటి, శతాధిపతి ఏంటి, ఆర్మీ ఏంటి అని అడుగుతున్నాను. క్రొత్త నిబంధన ఇవి చదువుతున్నప్పుడు ఇలాంటి పదాలు మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా అవేంటో మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా దేన్ని స్టడీ చేయాలి? సోషియో కల్చర్ ఏంటో తెలియాలి. మొదటి శతాబ్దపు సంస్కృతి నేపథ్యం ఏంటో తెలియాలి. అవి తెలిస్తేనే కొన్ని సంగతులు మనకు బలంగా అర్థమవుతాయి అంటే అర్థమవుతాయి. అందుకే చూడండి, మొట్టమొదట రోమ్ ఆర్మీ ఏంటో చూస్తున్నాం. ఆర్మీకి ఉండే మరొక, అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఉండే ఒక సింబల్ ఉంటుంది, చిహ్నం. ఆ చిహ్నం ఏంటో ఒకసారి చూడండి. ఆ చిహ్నం మంది అనుకుంటారు, అది మంది కాదు, వాళ్ళదే. ఆ చిహ్నం ఏముందో చూడండి. దీన్నే చిహ్నాన్ని ఒకసారి చూడండి. గెద్ద, పురివిప్పిన గెద్ద. రోమ్ ప్రభుత్వానికి గుర్తు, అంటే వాళ్ళ యొక్క చిహ్నం. మన చిహ్నం ఏంటి? అందుకే చెప్పండి, మన చిహ్నం నేను పోలీసుకి అడగట్లేదు. మన రాష్ట్రానికి ఒక చిహ్నం ఉంది. చెప్పండి, మన రాష్ట్రానికి. మీరు ఏదోటి చెప్పి నేను చెప్తే లైవ్లో ఇరుక్కునేది నేను. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మానేయండి. మన రాష్ట్రానికి కృష్ణజింక మీకు దండం, వదిలేయండి దాన్ని. చూడండి, తర్వాత ఆ జీకే తర్వాత మాడుకుందాం. ఇదిగో చూడండి, ఇది ఆ దేశానికి, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఈగలు ఏదైతే ఉందో ఆ రోజుల్లో వాళ్ళకున్న ఏదైతే మనకు కనబడుతుందో వాళ్ళ యొక్క గెద్ద, అంటే పురివిప్పిన గెద్ద ఆ రోజుల్లో ప్రభుత్వానికి చిహ్నం. మన పోలీసులకి అయితే మన పోలీసులకి ఏముంటుంది? పోలీసులకి ఇక్కడ ఉంటుందిగా, ఇక్కడ
అందుకే రాలేదు జాబ్ చెప్పండి. ఇక్కడ ఇక్కడ గెద్ద ఉండదు, గరుడు పక్షి ఉంటుంది. గరుడు పక్షి ఉంటే గుణం ఏంటంటే 365 డిగ్రీస్లో 360 డిగ్రీస్లో చూస్తుంది. అంటే అది మెడ ఎలాగైనా తిప్పుతుంది, ముందు వెనక దాని కళ్ళు ఉంటాయి. అందుకే పోలీసుడికి చెప్పండి, అందుకే పక్షి వేశారు. ఒక్కొక్క దళానికి ఒక పక్షి ఉంటుంది. వాళ్ళ ఐకాన్గా వేసుకునే పక్షి ఏంటంటే అది ఏ పక్షి అది అంటే వాళ్ళ సింబల్ అది. దీన్ని ఎందుకు ఆలోచిస్తున్నాడు ముందుకెళ్ళి మనకు అర్థమవుద్ది. నెక్స్ట్ వాళ్ళ దళాలు ఏంటో చూస్తున్నాం. దళానికి ఎంతమంది ఉంటారో చూస్తున్నాం. దళానికి 6000 మంది ఉంటారు. 6000 మంది ఒక్కొక్కరిని 100 మందికి విడదీస్తే ఆ 100 మందికి మళ్ళీ ఒక ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్ పేరు శతాధిపతి. వాళ్ళ ఐకాన్ ఎంబ్లం ఇదే. నెక్స్ట్ వెపన్స్ వాడతారు, వాళ్ళు డ్రెస్సెస్ వాడతారు. అంటే వీటిని గురించి మనకెందుకంటే పౌలు గారు కేవలం వాటిని బేస్ చేసుకుని ఒక లెసన్ చెప్పాడా లేదా? ఎక్కడ? ఒకసారి ఎఫ్సీ పత్రిక తీయండి త్వరగా. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం త్వరగా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిండుంటే, యాలి అనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానమను సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తడుక్కొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కిందికి మరియు శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధతల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయన ఈ లెసన్ చెప్తున్నప్పుడు ఏ టెక్స్ట్లో చెప్తున్నాడు? మనకు ఒక శత్రువు ఉన్నాడు అంటే ఆ రోజున్న సామాజిక సమాజం ఏదైతుందో ఆ సమాజాన్ని అలా చూడమన్నాడట. ఎవరిని? వీళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటారు 24 hours. ఎవరు? రోమా సైనికులు. అంటే ఆ రోజుల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని శాంతికి పెద్దపీట వేయాలి కనుక ఎవడు ఈదులో కానీ మార్కెట్లో కానీ ఇంటి బయట కానీ ఎక్కడ ఏ గొడవలు జరిగి నెత్తురు సుక్కు కూడా వాళ్ళ ప్రభుత్వంలో అధికారం లేకుండా ఎవడైనా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి వీలు లేకుండా ప్రతి సెంటర్కి ఈదికి ఎవరిని పెట్టేవారట? సైనికుల్ని. వీళ్ళందరికీ ఒక కమాండర్ ఉండేవాడు అనమాట, శతాధిపతి. అంటే ఇక్కడ ఒక బలగం, అక్కడ ఒక బలగం. ఈ బలగాలన్నీ తిరుగుతున్నప్పుడు పౌలు గారు వాళ్ళకి లెసన్ చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరిని చూపించేవాడట? అది కావాలని చూడండి. రోమా సైకిల్ మీకు ఐడియా ఉందిగా. ఆ రోమా సైనికులను చూడండి. వాళ్ళకు ఒక హెల్మెట్ పెట్టుకున్నారా? దాన్ని చూడండి. వాళ్ళు బెల్ట్ పెట్టుకున్నారా? ఆ బెల్ట్ని చూడండి. వారి కవాతలు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక కత్తి ఉందా? ఆ కత్తిని చూడండి. ఆ పిడిని చూడండి. వాళ్ళు వేసుకున్న షూ చూడండి. అది కాదు చూడండి. రోమ్ సైనికుడు అంటే ఒక రోమా సైనికుడితో మనం పోలుస్తూ మనం అలా ఉండాలట. మనకు ఒక బ్యాటిల్ గ్రౌండ్ ఉందంట. మనం బ్యాటిల్ గ్రౌండ్ అంటే యూట్యూబ్ అనుకుంటున్నాం, కాదు. మన బ్యాటిల్ గ్రౌండ్ అనక మన ఈదులో కాదు, మన ఈదులు లింగిలు పై కట్టొద్దు. మన బ్యాటిల్ గ్రౌండ్ ఏంటో చెప్తున్నారు చూడండి. పౌలు గారు చెప్తున్నారు ఏంటి అంటే 10వ వచనంలో, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుల యునుడి మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవ్వాలి. అపవాది గాడికి తంత్రాలు ఎక్కువ, ఆయనకి మంత్రాలు ఉండవు. చెప్పండి. తంత్రం అంటే ట్రిక్ ఉపయోగిస్తాడు. ట్రిక్ అంటే వాడు ఏదో విషయం ఉంటుంది, జస్ట్ అలా మెల్టేస్తాడు. ఆ మెల్ట్కి మనం పడతాం అంతే. వాడి తంత్రాలు ఎదిరించాలంటే నీకు కొంత కవచాలు ఉండాలి. మన శత్రువులు ఎవరనుకుంటున్నామంటే రోమా ప్రభుత్వం అనుకుంటున్నాం. మన శత్రువు ఎవరంటే ఇలాలో ఉన్న ప్రభుత్వాలు అనుకుంటున్నాం. మన శత్రువులు ఎవరంటే మతోన్మాదులు అనుకుంటున్నాం. మన శత్రువులు మనుషులు కాదు. మన శత్రువు ఎవడంటే ఆడు, అపవాది కాడు. వాడు వీరిని బినామీలుగా ఉపయోగించుకుంటాడు. అంటే ప్రభుత్వం వాడికి ఒక బినామీ, వ్యక్తుల వాడికి ఒక బినామీ, మతం ఒక బినామీ, విగ్రహం ఒక బినామీ. ఇవి బినామీలు మాత్రమే. అసలోడు అనుకున్నాడు వాడు ఎవరిని ఎలా ఆడించాలో వాడు ట్రిక్ ఉపయోగిస్తాడు. తంత్రం, ట్రిక్ అంటే ప్రభుత్వానికి ఒక ట్రిక్ ఉపయోగిస్తాడు. ఎవరిని ఎలా ఉపయోగించుకుంటాడు. వాడిని ఎదిరించాలంటే ఏం చెయ్యాలి? కొన్ని ఐటమ్స్ మనం ధరించుకోవాలంట. ఏం ధరించుకోవాలంటే ఎగ్జాంపుల్కి రోమా సైనికుడిని చూడండి అన్నాడు. ఒకసారి చూపిస్తాడు. రోమా సైనికుడిని చూడండి. ఆ సైనికుడు ధరించుకున్నవన్నీ అవి భౌతికంగా మనకు కనబడుతున్నాయి. సేమ్ మనల్ని వేసుకుని తిరగమని కాదు. అవి వేసుకుని తిరిగితే తిరగనిస్తారా మనల్ని? అవి వేసుకుంటారంటే వచ్చే వారం చర్చికి కూర్చోగలరా? కత్తి అడ్డు వచ్చేది కూర్చుంటారా?
కత్తి ఇక్కడ ఉంటుంది. నడుతున్నాను అవి వేసుకుంటే ఎగ్జాక్ట్గా లిటరల్గా వేసుకుని రమ్మని కాదు, అవి చూపిస్తూ దాన్నే సింబాలిక్ లాంగ్వేజ్ అంటారుగా. అంటే రూపకలంకారంగా ఒక అర్థం కాని విషయాన్ని అర్థమైన వస్తువులతో అర్థమైన ఉదాహరణలు చూపిస్తూ మాట్లాడేదాన్ని సింబాలిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే దీన్ని చూస్తూ మనకు అర్థం కావాల్సిన ఆత్మీయ విషయం ఏదో ఉంది. ఏముందంటే ఆయన ఎలిమెంట్ చూడమంటున్నాడు, ఆయన మైమరుపు చూడమంటున్నాడు, ఆయన డాల్ చూడమంటున్నాడు, ఆయన బాడీకి వేసుకున్న కవసాన్ని చూడమంటున్నాడు, ఆయన పాదాలకు వేసుకున్న షూస్ చూడమంటున్నాడు, ఆ చెప్పులు చూడమంటున్నాడు. ఇవన్నీ దేనికంటే ఆత్మీయత జీవితంలో కూడా ఈ పట్టు ఉండాలంట. అంటే సైనికుడి వలె ఉండాలట. ఒక ఉదాహరణ చెప్తాను, నేను అంత ఎవరైనా, ఎందుకంటే అది వేరే లెసన్. అది పౌలు గారు మిలిటరీని టార్గెట్ చేస్తూ ఆ రోజు ఎపిసీలకి ఎందుకు ఈ లెసన్ చెప్తున్నాడంటే, ఎపిసీ పట్టణంలో ఈ బెటాలియన్స్ ఎక్కువ ఉండేవారట. ఎక్కడ వాళ్ళకి త్వరగా అర్థమవుద్ది ఈ టెర్మినాలజీ. ఏది మనకు అర్థమవుదేమో కానీ ఏదో చెప్తుంటే ఆర్మీ కోసం అనుకుంటాం, కానీ వాళ్ళకి చాలా త్వరగా పాయింట్ స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 24 hours ఎవరిని చూస్తారు చెప్పండి, ఆ సైనికులను చూస్తారు కనుక వాళ్ళకి అదే పోలుస్తూ అదే చూపిస్తూ సత్యం అనే దట్టి. దట్టి అంటే ఏంటి? బెల్ట్. ఆ బెల్ట్ బాగుండండి. సత్యం అనే దట్టి అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు నా బెల్ట్ ఉండాలి. యోబు గారు శ్రమలు వచ్చినప్పుడు లూజ్ అవుతాడు తెలుసుగా. నేను అనవసరంగా పుట్టాను, మా అమ్మకు పుట్టాను, చీకట్లో రాలిపోతే బాగుండు, రోజు చూడకపోతే బాగుండు, నా పుట్టినరోజు లేకపోతే బాగుండు, నాకు డెత్ డే అయితే బాగుండు, ఇలాంటి పరాక మాటలన్నీ మాట్లాడతాడు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అప్పుడప్పుడు మనం లూజ్ మాటలు మాట్లాడేస్తాం. ఎంత భక్తులైనా ఎంత ప్రసంగికులైనా ఎవరైనా కానీ జరగాల్సిన నష్టం మనకు జరిగితే అనవసరంగా పుట్టాం అంటాం, మనం ఖచ్చితంగా అంటాం. యోబు గారు కూడా అన్నారు. ఏమన్నారంటే, మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు మాయిగా జారిపోతే బాగున్నప్పుడు దేవుడు వాడిని పదవి తెచ్చిన, యోబు లే నీ నడుము బిగించుకో అన్నాడంటే, ఒక మనిషి స్ట్రాంగ్ ఉండాలంటే ఫిట్నెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇక్కడ దానికి ఒక దట్టి ఉంటుంది. చూడండి, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు కానీ బెంచ్ ప్రెస్లు చేస్తున్నప్పుడు కానీ ఒక బెల్ట్ ఎట్టుకుంటారు. ఇదే బెల్ట్ ఎంత పెద్ద ఉందనుకుని మీరు ఎట్టుకోకండి, అది వాళ్ళు వెయిట్ ఎత్తుతున్నారు కనుక. ఆ బెల్ట్ ఎందుకంటే నడుము ఫిట్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఏదో చెప్తారు దానికి L3 L4 B4 ఏవో ఉంటాయి, అవన్నీ చిన్నవి అంకులకు తెలిసి అనుకుంటా. అవన్నీ అదేమైనా పురుక్కు మంది అంటే ఇంక అంతే సంగతులు, మంచానికే పరిమితం. ఇంకా అవన్నీ జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయడానికి దానికి బెల్ట్. అంటే మనం స్ట్రాంగ్గా రణరంగంలో బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడాలంటే ముందు చెప్పండి ఇది ఫిట్నెస్ ఉండాలి, దానికి ఫిట్నెస్ ఉండాలట. ఆ బెల్ట్లో ఏముంటుందంటే, ఆ బెల్ట్ లోపల కత్తి ఎడతారట. ఏ కత్తి? వాక్యం అనే కత్తి. ఇప్పుడు చెప్పండి, నేను స్ట్రాంగ్గా ఉండాలి. పౌలు గారు పోలుస్తున్నారు, ఆత్మీయంగా నేను స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉన్న నా దగ్గర చెప్పండి వాక్యం అనే కత్తి ఉండాలి. ఎవడి మీదకి స్వామి నేను ఈ కత్తి తిప్పేదంటే ఆడు. ఎవడు చెప్పండి? ఆడి మీద. నువ్వు ఎవడి మీద పడితే ఆడి మీదకి ఎత్తే, ఎవడి మీద చెప్పండి? ఆడు. ఆడి మీదకి కత్తెత్తాలి. వాడి మీదకి ఒకే ఒక్క వాడిని ఎదిరించేది అంటే ఆత్మీయ ఖడ్గం అన్నాడు. ఏంటి చెప్పండి? ఆత్మీయ ఖడ్గం. సాతానుగాడి బెదిరిపోయేది దేనికి చెప్పనా? వాక్యం అనే ఖడ్గానికే భయపడతారు. చాలామంది ఈ పదాలు ఎరుగక చాలామంది సాతానుగాడిని ఎలా ఎదిరిస్తామంటారంటే చెప్పండి, ప్రార్థనా శక్తి ఉండాలి బిడ్డ అన్నారట. ఏ బిడ్డ? ప్రార్థన నడుతున్నాను, ప్రార్థనా శక్తిగా ఆడ వెళ్ళడో. మళ్ళీ ఇదేమనుకున్నా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, వాడు ప్రార్థనా శక్తికి వెళ్ళడు, ప్రార్థనా శక్తికి వాడు వెళ్ళడు. వాడితో బ్యాటిల్ గ్రౌండ్లో ఫైట్ చేసేది ఒకే ఒక్కటే, వాక్యం. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి యేసు రక్తం జై, ఏం చేస్తావు చెయ్యి అంటే, పాకలోకి రా అంటాడు. అక్కడికి ఎందుకు అంట, ముగ్గుంది రా కూర్చొని నడుతున్నాడు. నువ్వు నడుతున్నాడు, యేసు రక్తం జై, ఏం చేస్తా అంటాడు, ఏదో చేస్తాడు. అక్కడ మంత్రాలు సూత్రాలు కూడా అస్సలు కుదరో. హిందీలో ఏదో స్లోగన్ ఉంటుంది, బోలో యేసు మహారాజుకి చెప్పండి అంటే పోడాడు. నువ్వు బోలో అన్నా పోడు. చెప్పండి యేసు రక్తం జై, మేక మాసమే బలం అన్నాడటాడు ఎవడు, పోడు. నువ్వేమన్నా పోడు. రాకో, యేసు నామం ఆజ్ఞాపిస్తున్నాను, రాకన్నా పోడు. నువ్వు ఎలాంటి పదాలు ఉపయోగించిన పోడు. కొన్ని పదాలు మనం తెలియకుండా మాట్లాడుతాం. ఇదిగో నువ్వు రాకు మా దగ్గరికి, రాకు మా దగ్గరికి అని డైలాగ్ చెప్తే పారు. నేను అడుగుతున్న ఒక ఉదాహరణ మీకు అర్థం కావాలి. యుద్ధ భూమిలోకి పోయి డైలాగులు చెప్తే శత్రువు ఆగుతాడా? యుద్ధ భూమిలో డైలాగులు కదరా అయ్యా, చెప్పండి. యుద్ధ భూమిలో డైలాగులు కాదు, చెప్పండి కత్తి. నువ్వు కత్తి తీయకుండా యేసు రక్తం చేయి, చెప్పండి ఏం చెప్తా చేయంటే వత్తనా పాకలోకి వెళ్దాం అంటాడు. రాడా? చెప్పండి
ఖచ్చితంగా వస్తాడు, నడుతాడు. అక్కడ డైలాగులు కుదరు, అక్కడ ఒప్పుకోడు, అక్కడ డైలాగులు చెప్పకూడదు. మరి ప్రార్థన దేనికి? దేవుడు నీకు శక్తినిమ్మని దేవునికి ప్రార్థన చేయాలి తప్ప సాతానుగాడి మీద విజయానికి ప్రార్థన చేయకూడదు. దేవుడికి ప్రార్థన చేస్తే ఏమిస్తాడు? ఇదిగో ఈ కవచం ఉంది చూసారా, ఈ కవచాలన్నీ ఇచ్చి బిడ్డ ఇవి ధరించుకో, నువ్వు వాక్యంలో పట్టు సాధించు. వీడితో ఫైట్ చేసిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. వీడితో ఫైట్ చేసిన రికార్డెడ్ ఎవిడెన్స్ లో హీరో ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడితో ఫైట్ చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడితో ఎలా ఫైట్ చేశాడు చెప్పండి? వాక్యం. వాడేమన్నాడు తెలుసా? నువ్వు దేవుడి కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు. అదో పెద్ద యుద్ధం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడికి మళ్ళీ కత్తి తీసేమన్నాడు చెప్పండి? దేవుణ్ణి శోధింపకూడదు సుమా అన్నాడు. ఫాక్మని కొట్టాడు అండి. రెండోది, నువ్వు దేవుడి కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు భుజించంటే వెంటనే ఆయన మళ్ళీ కత్తి తీశాడు. మనుష్యుడు రొట్టె వలన కాదు, మనుషుడు ఆహారం వల్ల బతకడు, మనుష్యుడు దేవుడి మాట వల్ల. ఆయన శాసిస్తే నా వృద్ధాప్యమందు కూడా నా సత్తువు తగ్గకుండా బతుకుతుంది. అంతే చూడండి, నాకు రోగం అవసరం లేదు, నాకు బాధ అవసరం లేదు, నేను చనిపోవాలని దేవుడు డిసైడ్ అయితే నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా చచ్చిపోతాను. నేను బలమైన రొట్టెలు తిని మొలకెత్తిన విత్తనాలు తిన్నా నేను బతకాలనుకున్నా, ఆయన చచ్చిపోవాలని డిసైడ్ అయితే నేను చచ్చిపోతాను. చెప్పండి, మోసేకు సత్తువు తగ్గలేదు, కంటి చూపు మందగించలేదు. అయినా దేవుడు అన్నాడు, ఆ మొరియా, ఆ పర్వతాలు ఏవెత్తున్నావో ఆ పర్వతం కనుమ నువ్వు మోసే, నువ్వు చనిపోతావు అన్నాడు. చనిపోయాడు లేదా? వేదొచ్చి చనిపోయాడా? బాధొచ్చి చనిపోయాడా? ఇబ్బందే చనిపోయాడా? ప్రమాదం జరిగి చనిపోయాడు? దేవుడు అన్నాడు చనిపోయాడు. మనిషి ఎలా బతుకుతాడంటే ఫిట్నెస్ని బట్టో, మనిషి ఫుడ్ని బట్టో, మనిషి అనుకున్న దాన్ని బట్టో కాదు. దేవుడు అనుకుంటే బతుకుతాడు, దేవుడు తీసేయాలనుకుంటే వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆడికి ఆన్సర్ చెప్పాడు. నువ్వు రొట్టె తింటే బతుకుతాడు అంటున్నా పెట్టరా? రొట్టె వల్ల కాదు, చెప్పండి, దేవుని మాట వల్ల బతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, వాడితో ఫైట్ చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రేయర్ లైఫ్ కాదు. ప్రేయర్ ఎవరికి చేయాలి? దేవుడికి. యుద్ధం ఎవరితో చేయాలి? మనం ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం. దీని గురించి యాకోబు గారు ఏమైనా ఎవరిని ఇచ్చాడంటే ఇచ్చాడు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ప్రేయర్ తక్కువ చేయట్లేదు, ప్రేయర్ చేయాలి. ఎఫ్సి పత్రికలో కూడా చెప్పాడు, ప్రేయర్ చేయాలి, కానీ దేవుడికి చెయ్యాలి. వాడిని ఎదిరించాలంటే నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం వాక్యం నేర్చుకోవాలి. కిందికి యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 7వ వచనం. అది చెప్పండి, దేవుడికి లోబడాలి. చెప్పండి, అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. దేవుడికి ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, లోబడే వ్యక్తుల్ని ఏమంటారు? లోబడే వ్యక్తుల్ని ఏమంటారు తెలుసా? లోబడే వ్యక్తుల్ని, నా పైన ఒక కమాండర్ ఉన్నాడు, నా కమాండర్ ఎవరంటే చెప్పండి, దేవుడు. ఆయన నా కమాండర్ అయితే ఆయన కింద పనిచేస్తున్న సైనికుడు ఎవరంటే నేను. నా కమాండర్ ఏదో ఆజ్ఞాపిస్తే అది చేస్తాను. ఇప్పుడు ఆడి మీదకి కత్తి తీసి తిప్పమన్నాడంటే నాకు కత్తి తిప్పడం తెలియాలొద్దా? సాతాను కానీ మనం ఎందుకు ఎదిరించలేమని చెప్పనా? మనకి కత్తి తోడడం తెలియదు. మనకి కత్తి అని చెప్పండి. ఆడెవడో ఊరు వెళ్దాం అనుకున్నాడంట, వెళ్ళనా వద్దని ప్రార్థన చేశాడట. దేవుడిని అడుగుదాం అనుకున్నాడట, ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఇలా కొట్టి ఇలా తీసిన వెంటనే ఒక రెఫరెన్స్ వచ్చిందంట. అంతటా అతడు లేచి బయలుదేరినగానే వెంటనే ఊరు వెళ్ళిపోయాడట. ఆ కింద చదవలేదు. అంతటా అతడు లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఊరు వేసుకోవడానికి పోయాడు. ఆ చదవు నువ్వు కిందకి, నువ్వు ఆ చదవు. బైబిల్ని అలా చదవకూడదు. కత్తి అలా తిప్పుతున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నావు. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నా, అలా తిప్పొచ్చా? నువ్వు కత్తి తిప్పుడు నీకు రావాలి. బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడ్డావంటే వాడెప్పుడు నీ కుటుంబం మీద, నీ మీద, నీ వ్యక్తిగత జీవితం మీద, నీ భక్తి జీవితం మీద, నీ వ్యాపారం మీద, నీ చదువుల మీద, నీ ఏజ్ మీద, అన్నిటి మీద ఆడు కన్నేస్తున్నాడు. ఆడు రెడీగా ఎక్కడికక్కడే ఎవరు రెడీగా ఉన్నాడు తిప్పడానికి. వాడిని ఎదుర్కోవడానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి అంటే నీకు వాక్యం మీద పట్టుండాలి. ఆ కత్తి తట్టుకోవడం తెలియాలి. మనకు తెలుస్తుందా చెప్పండి? మత్తయి సువార్తలో ఉన్న రెఫరెన్స్ మార్కులు ఎదుగుతాం, మార్కులు ఉన్న రెఫరెన్స్ మత్తయిలు ఎదుగుతాం. ఇలాంటి మాట కూడా బైబిల్లో ఉందా అన్నట్టు చూస్తాం కొన్ని రెఫరెన్స్. మనం ఎంత పొట్టో. ఆడెవడో పెళ్లి చూపులకు వెళ్ళాడంట, పిల్ల కోసం తెగ చెప్పేస్తారండి. ఎప్పుడు లేని పక్కింటి బంగారం తెచ్చేస్తారు, అన్నీ వేస్తారు, అన్నీ చేసి ఆ పిల్ల కోసం చెప్పారు. మా అమ్మాయి ఒకటిలో చాలా బాగా పాడుతుంది, వాక్యం పాస్ గారు చెప్తున్నప్పుడు స్పీడ్గా చదివేస్తుంది అన్నాడట. ఆ నాలాంటి అడిగాడు, అంత బాగా చదివేస్తుందా? అయితే ఓషియా గ్రంథం ఎక్కడ తీయమనండి అన్నాడు. అది అందంట. అదే తూచుని అడుగుతున్నాను, నీకు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, అడుగుతున్నాను రెఫరెన్స్ ఎక్కడ ఉన్నో తెలియదు, ఏదీ తెలియదు. ఇప్పుడు దయ్యం కూడా వస్తే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా ఆడు పోవును కాకంటే ఆడు పోవడం.
బిడా అంటాడు. గుర్తుపెట్టుకో, లే అంటాడు, లేతాడు లేడా చెప్పాడు. లిటరల్గా రాడుగా చెప్తున్నాను. వాడు వస్తాడు, వాడిని ఎదిరించాలి అంటే ప్రాక్టికల్గా ఒకటే, వాక్యం 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 వాక్యం. దేవుడికి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర బలం పొందుకోవాలి, వాక్యం మీద పట్టు సాధించాలి. కత్తి, ఆత్మ, వాక్యము, కత్తిని మనం ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. అప్పుడు ఈ సొసైటీలో చెప్పండి వాడిని ఎదిరించగలను. కానీ దీన్ని మార్చేశారు. డైలాగ్ చెప్తున్నారు, యేసు నామమున నిన్ను బంధిస్తున్నాను పో అన్నాడట. ఆడన్నాడు బంధించి చూసుకుందాం అన్నాడట. యేసు నామం బంధించడాన్ని బంధించి పడిపోతాడు. నువ్వు పౌలువా? నువ్వు యేసు నామము నిన్ను బంధిస్తున్నా అంటాడు, పోతాడా? చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు ఏం దెయ్యాలు అలా ఏం పట్టవండి, అలా ఏమి లేదు అంటున్నారు. అంత లేదు, మనకు తెలదు. ఇంకా మొదటి శతాబ్దంలో ఉన్న, బాగా వినండి, మొదటి శతాబ్దంలో మనుషులకి దయ్యాలు పట్టాయా లేదా? ఇప్పుడు పట్టవడానికి ఏమైనా రెఫరెన్స్ ఉందా? దాని మీద డిఫెన్స్ వద్దు, ఒక మాట మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఏమో వాడు ఎలా పడుతున్నాడో మనకు తెలియదు, వాడు ఏం యాంగిల్ మార్చాడో మనకు తెలియదు, కానీ వాడు మనుషులకి ఏదో విధంగా పడతాడు. కాకపోతే కొంచెం యాంగిల్స్ మార్చుంటాడు. పట్టడా? ఖచ్చితంగా పడతాడు. వీడు ఎప్పటి వరకు ఉంటాడంటే యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటాడు. ఆయన ఆగమన ప్రకాశం వీడు ఆవిరి ఎంత పోయేంత వరకు ఉంటాడు. ఇంకేమున్నాయి ఇప్పుడు బాగా వినండి. ఆ రోజుల్లో మనం చూస్తుంది, రోమ్ సైనికుల దగ్గర ఏముందంటే శిరస్సు ఉంది, శిరస్థానం ఉంది, వారి యొక్క భుజాలకు తొడుక్కునే మోపురాలు ఉన్నాయి, వారెట్టుకునే డాల్ ఉంది, ఈ కత్తి ఉంది. ఇవన్నీ చూపిస్తూ ఆత్మీయంగా సాతాను గడ మనం చూస్తే చెప్పండి అంత స్ట్రాంగ్గా కనబడాలంట. కానీ అంత స్ట్రాంగ్గా ఉండం మనం. అంటే మనం చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఆ దృష్టికి చేతులు బక్కగా, ఎంత పొట్ట, సైనికులు ఎంత పొట్ట, ఎంత బలంగా ఉంటామో. ఆడు మనం చూస్తేనే కూడా ఎత్తామో నాకు అర్థమైపోద్ది. ఆడికి ఎంత పొట్ట, నల్లేని పొట్ట, బట్ట, చెప్పండి. ఇవన్నీ ఆ ఫిగర్కి మనం ఆత్మీయంగా సూట్ అవుతాం చెప్పండి. ఆత్మీయంగా బలంగా ఉండండి, అప్పుడు వాడిని మీరు చెప్పండి ఎదిరించేదారు. ఇది రోమా సైనికులను చూపిస్తూ రెండో తిమోతి పత్రిక త్వరగా ముగిద్దాం. రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము ఎలా దొరుకును? చూసారా ఏ టెర్మినాలజీ వాడుతున్నా చెప్పండి. రోమా సైనికులు చేసే యుద్ధానికి సంబంధించిన టెర్మినాలజీ వాడుతున్నాడు. ఆయన వాడుతున్న పదాలు చూడండి. క్రీస్తు యొక్క మంచి సైనికుడు అంటే రోమాలో ఉన్న ఒక మంచి సైనికుడు ప్రభుత్వం కొరకు ఎలా పనిచేస్తాడో మనం కూడా ప్రభు కొరకు దేవారాత్రులు అంత కసిగా దేవుని కొరకు పనిచేయాలి. రాత్రని లేదు, పగలని లేదు, ఎండను లేదు, వానను లేదు. అక్కడ యుద్ధం జరుగుతుందన్నప్పుడు సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోవునప్పుడు, బాగా వినండి, సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోవునప్పుడు దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలంటే యుద్ధం చేయాలి తప్ప. నేను వెళ్ళి వ్యాపారం పెట్టి 10వ వంతు నీకు ఇస్తానంటే నా దళాధిపతి ఏమంటాడు చెప్పండి? కప్పెట్టండి ముందు ఇన్ని అంటాడు. కప్పెట్టండి, నీ వల్ల టైం వేస్ట్, జాబ్ వేస్ట్, నోటిఫికేషన్ వేస్ట్, అన్నీ వేస్ట్. నా దళాధిపతి నేను సంతోష పెట్టాలంటే నా దళాధిపతి యుద్ధం చేస్తున్నాడు. నా అధిపతి ప్రభు సాతానుగా ఎదిరించడానికి ఆయన ముందు వరుసలో నిలబడ్డాడు. నేనేం చేయాలి? వాడిని ఎదిరించడానికి నేను కూడా నిలబడ్డాడు. జట్టి అయిన వాడు నా దైవజనుడు జట్టి అయిన వాడు నా దైవజనుడు నిలబడ్డాడు. జట్టి అయిన నా సంఘ పెద్దలు నిలబడ్డారు. ఎవరెవరైతే నిలబడి విశ్వాసిగా నేను కూడా ఈ యుద్ధ రంగంలో నేను ఉంటానని నిలబడాలి. ఇది నిలబడం మనం ఏం చేస్తాం? ఎందుకు సత్యం మానేశ్వరంటే వ్యాపారం కోసం మానేశాడట. నువ్వు ఎందుకు సంఘం మానేసావంటే ఉద్యోగం కోసం మానేసావు. నీవు ఎంత సైనికుడు? నువ్వు ఉద్యోగం కోసం మానేస్తావు, వ్యాపారం కోసం మానేస్తావు, మీ ఆవిడేమనంటే మానేస్తావు, నీ పిల్లలు ఏమనంటే మానేస్తావు, నీకు ఏదైనా వర్షం వస్తే మానేస్తావు, ఎండగాస్తే మానేస్తావు, గాలి లేకపోతే మానేస్తావు. నీ ఇష్టం. నీకు యుద్ధమా పాడా? ట్యాంక్ పెంచావు. నీకు యుద్ధమా పాడని అడుగుతాను, నీ ఇష్టం వచ్చిన అడుగుతున్నాను. అసలు యుద్ధమే పట్టదు నీకు. జట్టి అయిన వాడు దేంట్లో పడతాడు? చేయబట్టాడు. బాగా వినండి,
ఒకడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే కానీ మెట్రోలోకి పనిచేయడం ఎంత వాస్తవమో, వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటారు చెప్పండి. ఏది పడితే తింటారా? మనం తింటాం పాసిపోయిన పూరులు, పానీపూరులు రోడ్డు మీద అవి. అందుకే మనం ఇలాగ ఏడుస్తాం. వాళ్ళు ఏ పడితే తినరు. వాళ్ళు ఎంత మోతాదు తినాలో అంతే తింటారు. వాళ్ళకు లెక్క ఉంటుంది, వాళ్ళకు టైం ఉంటుంది, దాని ప్రకారం తింటారు. ఎంత ఇలా తింటున్నారంటే వాళ్ళు అంటారు యుద్ధం చేయాలి కనుక నోరు అదుపులో పెట్టు. యుద్ధం చేసే టైంలో ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటారా? పరిగెట్టడానికి ఇబ్బంది లేని ఫుడ్ తింటారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ జీవితం కూడా అంతే. ఏది పడితే తినకు అంటే ఆత్మీయంగా చెప్తున్నాడు. ఏది పడితే తినకు, ఎందులో పడితే అందులో చేయి పెట్టకు, ఎక్కడ పడితే అక్కడ కలగ చేసుకోకు, ఏది పడితే తెచ్చి నీ ఇష్టానుసారంగా వ్యవహరించకు. నీ ఆత్మీయ జీవితంలో ఫిట్నెస్ కోల్పోయావో శత్రువు చేతులు ఓడిపోతాయో అనుకుంటున్నావు. జట్టి అయిన వాడిగా నేను నిలబడ్డాను, సైనికుడిగా తిమోతి నాతో రా, ఆయన వడదాం అన్నాడు పౌలు గారు. మనకి ఈ ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఈ మత పెద్దలు వ్యతిరేకం కాదు, వీళ్ళెవ్వరు వ్యతిరేకం కాదు. మన ఎనిమే, మనకి ఎప్పటికీ శాశ్వతమైన శత్రువు వాడు. వాడిని ఎదిరిద్దాం. మనం పోరాడినది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన లోకాన్ని ఏలుతున్న దురాత్మల సమూహం ఉంది. వాడిని ఎదిరించాలంటే సూత్రం ఒకటే, వాక్యం వాక్యం వాక్యం. అది ఉంటే వాడిని కొట్టగలం. ఇది ఈ మిలిటరీ భాష ఉపయోగించి మన శత్రువు ఎవడో చూపిస్తూ, మనం కూడా సైనికులమే, మనకు కూడా అపోజిషన్ ఉంది. మన అపోజిషన్ ఎవడంటే అపవాదని. ఈ ఫోర్స్కు సంబంధించిన ఈ పదాలు ఆయన వాడాడంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇవి అర్థమైతే కానీ వాడిని ఎలా ఎదిరించాలో మనకు అర్థమవుతుంది. చెప్పండి. అందుకే సామాజిక సంస్కృతి ఆ రోజుల్లో ఎలా ఉందో ఎంతో కొంత మనకి చెప్పండి. మొత్తం తెలియకపోయినా ఎంతో కొంత ఐడియా ఉండాలి. నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను ఒక్క లైన్లో. సామాజిక తరగతులు, దాన్నే సోషియో క్లాసెస్ అంటారు. అంటే సోషల్ క్లాసెస్, తరగతులు. అంటే మన ఇండియాలో దీన్ని క్యాస్ట్ అన్నారు, కాకపోతే అక్కడ క్యాస్ట్ కాదు, క్యాడర్స్ ఉన్నాయి. నేను అర్థమయ్యేలో కొన్ని పదాలు చెప్తాను వినండి. ఆ రోజుల్లో చక్రవర్తులు ఇదొక క్యాడర్, యోధులు ఇదొక క్యాడర్, గ్రామ పెద్దలు పట్టణ పెద్దలు ఇదొక క్యాడర్, మిగిలిన అంటే ఈ క్యాడర్లో ఎక్కడ లేని మిగిలిన అదుగవే మిగిలిన పెద్దలు ఎవరైతే మనుషులు ఉన్నారో వీళ్ళందరూ ఒక క్యాడర్. స్వతంత్రం పొందిన బానిసలు ఇది క్యాడర్. బానిసత్వం నుండి జీవితాన్ని పిల్లలతో బతుకుతున్న ఇది ఒక క్యాడర్. ఆ రోజుల్లో సోషల్ లైఫ్లో ఉన్న పబ్లిక్ యొక్క క్యాడర్స్ ఇవి. దీన్ని రకరకాలుగా పిలుస్తారు. సెనిటేరియన్స్ అన్నారు, ఈక్విటియన్ అన్నారు, అరోక్రటిక్స్ అన్నారు, ఫ్లేవియస్లు అన్నారు, ఇంకా ఫ్రీడమ్ స్లేవ్స్ అన్నారు. వీటన్నిటిని ఉపయోగించి ప్రకటన గ్రంథంలో ఈ కేటగిరీని రాశాడు. చూస్తారు ఒకసారి ప్రకటన గ్రంథం, ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు అని చెబుతూ 15 వచ్చిన మరి ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని అతము చేయనట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడిన. కాగా కేటగిరీస్ రాస్తున్నారు చూడండి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసట యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములను చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. మనకి అదేంటి, ఆ ముద్ర ఏంటి, ఇది పక్కన ఎట్టండి, ప్రకటన వచ్చినప్పుడు చూద్దాం. ఆ ముద్ర ఏంటి వాడి తర్వాత చూద్దాం. కానీ అక్కడ మనకు కావాల్సింది పబ్లిక్ని ఎలా విభజిస్తున్నారు చూడండి. దాసులేమి దరిద్రులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి. ఇప్పుడు అడుగుతున్నా, అప్పుడప్పుడు తిడుతున్నప్పుడు పదంతో తిడతాం. ఎవరిని? ఎదుటోని దరిద్రుడా అంటాం. దరిద్రుడు అంటే తిట్టు కాదు. దరిద్రుడు అంటే పేదరికంలో మరీ కడు పేదరికంలో ఉండేవాడిని ఏమంటారంటే దరిద్రుడు. అంటే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో లేదా వాళ్ళ సంస్కృతిలో మనుషుల్ని ఎలా ఎడదీశారంటే డబ్బును బట్టి, వాళ్ళ వంశాలను బట్టి మనుషుల్ని ఎడదీశారు. మన ఇండియాలో
క్యాస్ట్ బట్టి పరిపాలన చేస్తారు. రోమా ప్రభుత్వం ఎలా పరిపాలించిందంటే ఈ కేటగిరీలు ఇచ్చి మనుషులను విభజించి పరిపాలించింది. ఈ విభజన అందుకే చూడండి, మనం చదువుతున్నప్పుడు ఈ సోషల్ కల్చర్ ఆ రోజు మనకు అర్థమవుద్దంటే వీళ్ళందరినీ ఎలా పొడుస్తున్నారు అంటే మొట్టమొదట సెనిటేరియన్స్ అంటారు, చక్రవర్తులు. అంటే అందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరన్నమాట? చక్రవర్తులు అన్నమాట. వాళ్ళ మోతుబర్లు, వాళ్ళకి చట్టాలు కొన్ని వర్తించి వాళ్ళకి. నెక్స్ట్ ఎవరున్నారంటే కింద యోధులు, మళ్ళీ వాళ్ళకు కొన్ని చట్టాలు వర్తించు, వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ. నెక్స్ట్ గ్రామ పెద్దలు, వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా కాలువ కట్టించి బావులు తవ్వించి దాన ధర్మాలు చేస్తారు చూసారా, వీళ్ళ పెద్దలు. వీళ్ళకి ప్రభుత్వం సంబంధం లేకుండా పనిచేసే మోతుబర్లు, ధర్మవాదులు అంటారు. నెక్స్ట్ వీళ్ళెవరు? ప్లెబేనియన్లు. అంటే వీళ్ళెవరంటే మిగిలిన ఏ కేటగిరీకి చదవకుండా అటు ఉన్నవాళ్ళు కాదు ఇటు లేనోళ్ళు కాకుండా మిడిల్ క్లాస్లో ఉంటారు చూసారా వాళ్ళు. ఆ తర్వాత ఉండే కేటగిరీలో ఉన్నవారు ఎవరంటే ఫ్రీడమ్ స్లేవ్స్, అంటే స్వతంత్రం పొందిన దాసులు. వీళ్ళెవరంటే కొంతకాలం ఎవరి దగ్గర పనిచేస్తారు డబ్బులకి, వాళ్ళని కొనుక్కుంటారు. ఆ డబ్బులు తీరిపోయి, ఆ రుణం తీరిపోయిన తర్వాత చెప్పండి వాళ్ళకి విడుదల వస్తుంది. ఇవన్నీ మనకి ఎందుకంటే పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ ఉపయోగించిన పదం ఏంటి చెప్పిన, మేము క్రీస్తుకి బానిసలు అన్నారు. మాది ఏ కేటగిరీ అంటే మేము సెనేరిటియన్స్ కాదు, మేము చక్రవర్తులు కాదు, మేము మోతుబర్లు కాదు, మేము డబ్బున్న వాళ్ళం కాదు, మేము యోధులం కాదు, మేము గ్రామంలో గొప్ప పేరు మోస్తున్న ధర్మకర్తలం కాదు. మీరు యేసుక్రీస్తుకి ఏమవుతారు అంటే మేము ఇంటర్నేషనల్ స్పీకర్లు కూడా కాదు, మేము ఎవరో తెలుసా? స్లేవ్స్, మేము దాసులు. ఆయనకి రక్తమిచ్చి ఆయన మమ్మల్ని కొన్నాడు కనుక ఆ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చలేం కనుక అపోస్తుడైన పౌలను నేను క్రీస్తుకి దాసుణ్ణి. నా పౌలనే కేటగిరీ కన్నా నేను అపోస్తులనే కేటగిరీ కన్నా దేనికి ఎక్కువ ఆనందపడతానంటే నేను ఎప్పటికీ నా ప్రభువుకి దాసుణ్ణి. నేను స్వతంత్రం పొందిన దాసుణ్ణి అంటే కాదు, ఎప్పటికీ అక్కడ రాశాడు స్వతంత్రం పొందిన బానిస, సామాన్య బానిస అంటే కట్టు బానిస అంటారు. కట్టు బానిస అంటే నాకు పిల్లలు పుట్టినా, నాకు మనవలు పుట్టినా, నాకు మనవరాలు పుట్టినా, నా జనరేషన్లో ఎంతమంది వచ్చినా మేమందరం చెప్పండి బానిస బతుకులు మావి. ఇలాంటి పదాన్ని అప్లై చేసుకుంటున్నారు ఎవరు చెప్పండి? పౌలు గారు మేము బానిసలు ఆయనకి. పేతురు అన్నాడు, పేతురు గారు మీకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 12 మందికి ఇవ్వలేని పరలోకపు తాళాలు మీకు ఇచ్చారు, మీరు గొప్ప కదంటే అవును, నేనెవరో తెలుసా? నేను తాళాలు తీసుకున్న కేఫా అని అనలేదు ఆయన. నేనెవరో తెలుసా? ఒక సామాన్యుడైన క్రీస్తుకి దాసుడైన పేతురుని అన్నాడు. మీరు మరియమ్మకి యేసుప్రభు వారి తర్వాత పుట్టిన యాకోబు అంటగా తమ్ముడు అవుతారంటగా, యేసుప్రభు మీ అన్నయ్య అంటగా. అంటే అలా మమ్మల్ని పోల్చొద్దు, ఆయనకి మేమేమవుతామంటే దాసులు. ఇప్పుడు చెప్పండి, ఒక బానిస బతుకులను చూస్తూ, వీలైతే నెక్స్ట్ వీక్ చూద్దాం, ఒక బానిస బతుకులు చూస్తూ హక్కులు లేవండి. బానిస జీవితాలు ఎలా ఉంటాయి చెప్పిన, నేను ముగించేస్తున్నాను. బానిస జీవితాలు అంటే వాళ్ళని కొట్టేసి తన్నేసి వాళ్ళని ఎంత చిత్రవద గుడి చేసినా వాళ్ళు వెళ్ళి కేసు పెట్టే రైట్స్ వాళ్ళకి చెప్పండి లేవు. వాళ్ళని కొన్ని చిత్రవద గురి చేసి వాళ్ళ రక్తాల కారేలాగా ఆ యజమాని కొట్టిన ప్రభుత్వానికి పోయి అప్పీలు పెట్టుకుని మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పుకున్న వాళ్ళ మీద కేసులు వర్తించు. యజమానికి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆ రోజులో ఈ బానిసర్కం అనేది కూరగాయలను కొన్నట్టు కొనేవారు ఆ రోజుల్లో. ఇంకా చెబుతాను వినండి, వాళ్ళు ఎంతకంటే వాళ్ళని చంపేసినా కానీ వాళ్ళని దిక్కులేని అనాథ శవాల్లో పడేసిన ఎవరు అడగరు. ఇంకా ఎవరికైనా ఏదైనా జరిగితే అడుగుతారేమో కానీ ఒక బానిసని కొట్టినా, ఒక బానిసని తిట్టినా, ఒక బానిసని చంపేసి మొక్కలాడ పడేసిన ఎవడరా ఈ బాడీని ఇలా చేసిన ఎవరు అడగరు. ఎందుకంటే వాడు స్లేవ్ అండి, యజమాని చేసి ఉంటాడు, తీసేయండి పక్క బాడీ అంటారు. అంటే దిక్కులేని అనాథి శవాలు అన్నమాట. ఇప్పుడు పౌలు గారు దేంతో పోల్చుకున్నారు చెప్పిన, ఈ లోకంలో దిక్కు దివానం లేని మమ్మల్ని హక్కుని చేసుకుని మమ్మల్ని కాపాడిన మా యజమాని చెప్పండి నజరేయుడైన యేసు. ఎప్పటికీ మేము దాసులు. ఆయన మమ్మల్ని కొట్టినా, తిట్టినా, చంపినా, ఆయన సేవలో మా మొఖాల మీద ఉమ్మేసిన, ఈ సేవను బట్టే మా మమ్మల్ని తరిమేసిన, ఈ సేవను బట్టే మమ్మల్ని ఎంత దులిమాడేసిన ఆయనకి మేము బానిసలు. ప్రకటిస్తాం. మా యజమానుడు రే పౌలు, క్షమించండి ఆయన పరిభాషలో అన్నాను, పౌలు అక్కడికి వెళ్ళి దూకే అంటే నా ప్రభు దూకేమన్నాడు కనుక దూకేస్తానంటాడు. పౌలు నీ తల అడగాలని కోరుకుంటున్నాడు, నీ తల ఇచ్చేస్తావు పౌలు అంటే ఎస్ మై లార్డ్, నా తల ఇవ్వడమే నీకు ఇష్టమైతే ఈ రోజే
నా తల నీ మహిమార్థంగా నేను ఇచ్చేస్తున్నాను. చచ్చిపోయాడు మహానుభావుడు. పేతురు నేను తలకిందులుగా సిలివేస్తారంటే, ప్రభువా నీ చిత్తమైతే నా మరణాన్ని మార్చలేదు, ప్రభువా నేను ఎలా చనిపోవడమే నీ చిత్తమైతే, నేను కట్టు బానిసను, నన్ను ఎలా చంపేసినా పర్లేదు, నా ఆత్మను అప్పగిస్తాను, చంపేమన్నాను ప్రభువా అన్నారు. ఆ భక్తి, ఆ తీవ్రత వాళ్ళకి ఎందుకు వచ్చిందో చెప్పిన, ఈ బానిసలే వాళ్ళ యజమాని కొరకు ఎంత ప్రాణం పెడితే, నా యజమాని కొరకు, నా కొరకు రక్తం గార్చిన నా యజమాని కొరకు నేను ప్రాణం పెట్టిన తక్కువని ఈ సోషల్ ఈవెంట్స్ క్షమించండి, ఈ సోషల్ కల్చర్ని చూస్తూ వాళ్ళ కల్చర్ని ఎలా అప్లై చేసుకుంటున్నారు చూడండి. ఆ పరిభాషలు వాడారు వారు. స్లేవ్స్ని చూస్తూ ఒక లెసన్ నేర్చుకున్నారు, సైనికులను చూస్తూ ఒక లెసన్ నేర్చుకున్నారు, అధికారులను చూస్తూ ఒక లెసన్ నేర్చుకున్నారు, వాళ్ళు తినే తిండిని బట్టి ఒక లెసన్ నేర్చుకున్నారు, కట్టు బట్టలను చూసి ఒక లెసన్ నేర్చుకున్నారు. ఇవన్నిటి ప్రభావాన్ని తెచ్చి రాశారు. అది రాస్తే క్రొత్త నిబంధన ప్రభావం అయింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది మనం చదువుతున్నాం, ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే ఇంత చరిత్రాత్మక సందర్భాలు మనం తెలియకపోతే దాని ఎఫెక్ట్ మన హార్ట్కి తగులుతుంది చెప్పండి. అందుకే ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారంటే దాని ప్రభావం మనకు తెలియాలి. వీలైతే వచ్చే వారం చూద్దాం, ఆయన గురించి ఇంకా మనం నేర్చుకుందాం, ఆయన గురించి మాట్లాడుకుందాం. అవును ప్రభువా నీకు ఎల్లప్పుడూ మేము బానిసలు. కేటగిరీ చూసాం, కేటగిరీస్. మనం గొప్ప వాళ్ళం కాదు, పేరు మోసిన వాళ్ళం కాదు, అందగాలం కాదు, మనం ఏదో ఉన్నతమైన వ్యక్తిని కాదు. మనం దేవుడు ఎలాంటి టైంలో పిలుచుకున్నాడంటే మరకలతో మచ్చలతో తృణీకరింపబడిన జీవితం ఉన్నప్పుడు మనల్ని చెప్పండి పిలుచుకుంటే. అందుకే ఎన్నిక లేని నన్ను ఎంపిక చేసి నన్ను పిలుచుకున్నాడు కనుక ఏమిచ్చానికి రుణం నేను తీర్చలేను కనుక నేను ఎల్లప్పుడూ ఆయనకి చెప్పండి బానిసను. దాసుడి మీనింగ్ బానిస. నేను ఎప్పటికీ బానిసను. అందుకే మనం ఒక యజమాని కింద మనం ఆయనకు నచ్చిన పని చేయలేదనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు చెప్పండి? చంపేసిన తప్పలేదు, గుర్తుపెట్టుకు. ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు కనుక, నా యజమాని నన్ను కొనుక్కున్నాడు కనుక నేను తుమ్మినా దొగ్గినా ఏం చేసినా ఎవరికి నచ్చినట్టు చేయాలి చెప్పండి? ఆయనకి నచ్చినట్టు చేయాలి. అందుకే పౌలు గారు సిగ్గు లేకుండా ఒప్పుకున్నాడు. 12 మంది అపోస్తులు ఒకవైపు ఉంటే అన్యులందరికీ నేను రెఫరెన్స్ కొన్నాను ఎప్పుడు చెప్పుకోలేదండి. చెప్పుకుని వెంటనే కింద అనుకుంటాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువుకి దాసుడు. మనం దాసులు. వచ్చేవారు మిగిలిన సంగతులు చూద్దాం. ఇంకా సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏమున్నాయో, జాగ్రఫికల్గా ఇంకా ఏమున్నాయో వచ్చేవారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.